సో హలో గైస్, నా అభిరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, నిజంగా ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ చాలా ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉండే. ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ ర్యాండీ ఆర్టన్కి జబర్దస్త్ సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చి పడేసినారు. అండ్ బాస్, అంతేకాదు, అంటే ర్యాండీ ఆర్టన్ అయితే మన రోమన్ రేన్స్ పియర్కి కౌంటర్ చేసి మరి రోమన్ రేన్స్కి ఆర్క్యూ ఇచ్చేసినారు. సో నిజంగా చాలా సాలిడ్ ఉండే ఆ మూమెంట్. సో బాస్, ఈరోజు మన స్మాక్ డౌన్లో ఏమేమి జరిగినా మొత్తం నేను తెలుగు చెప్పేస్తాను. సో మన టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే మనకి బ్యాక్ స్టేజ్ మన జిమ్మీ ఊసో అండ్ సోలో సికోవా కనిపించినారు. అండ్ మన జిమ్మీ ఊసో చెప్పినారు సోలో సికోవాకి, అంటే బయట చాలా చలి ఉంది కాబట్టి చాలా కోల్డ్ ఉంది, చాలా చలి ఉందని చెప్పినారు మన జిమ్మీ ఊసో. సో అప్పుడే అక్కడ మన రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ వచ్చేసినారు. సో అప్పుడే మన జిమ్మీ ఊసో చెప్పినారు, హే చూడండి, అంటే ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ వచ్చేసినారని మన జిమ్మీ ఊసో చెప్పినారు. అండ్ రోమన్ రేన్స్, హే ట్రైబల్ షీఫ్, అంటే నీ ఫ్లైట్ ఎట్లా ఉండే అంత మంచిదని అడిగినప్పుడు మన రోమన్ రేన్స్ ఏమని అడిగినారంటే పాల్ హేమన్కి, హే వాయిస్ మ్యాన్, అంటే పాల్ హేమన్ నేను ఏమని చెప్పినాను, నేను అసలు ఏం చెప్పినా అని అడిగినప్పుడు మన పాల్ హేమన్ చెప్పినారు, మొత్తం ఇక్కడ ఉన్న మ్యాటర్ మొత్తము ఫిక్స్ చేయమని చెప్పినావు అని మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు, సో ఇక్కడ ఎవరైనా అసలు మ్యాటర్ని ఎవరైనా ఫిక్స్ చేసినారా, ఎవరు ఫిక్స్ చేయలేదు. సో అందుకని నేను వచ్చిన అర్థమైందా, ఇప్పుడు నేను వచ్చేసిన, ఇప్పుడు నేను మొత్తం మ్యాటర్ని నేను ఫిక్స్ చేస్తా అని మన రోమన్ రేన్స్ చెప్పినారు. సో అప్పుడే రోమన్ చెప్పి అక్కడికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే మన సోలో సికోవా రోమన్ రేన్స్ సైడ్ ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చినారు. అండ్ చాలా రూమర్స్ వస్తున్నాయన్నమాట, మన సోలో సికోవా మేబీ రోమన్ రేన్స్కి మోసం చేయొచ్చు అని ఫ్యూచర్లో. సో ఈరోజు మన సోలో సికోవా ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చినారు రోమన్ రేన్స్ సైడ్. అంటే రోమన్ రేన్స్ వెళ్ళిపోయినప్పుడు రోమన్ రేన్స్ సైడ్ ఒక లుక్ ఇచ్చి సోలో సికోవా ఏమని చెప్పినారు అంటే, నేను ఫిక్స్ చేస్తాను, అంటే మొత్తం ఫిక్స్ నేనే చేస్తానని మన సోలో సికోవా చెప్పినారు. అండ్ బాస్, ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ మనకి రింగ్లో మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ కనిపించినారు. సో అంటే ఒక జబర్దస్త్ కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ ఉండే కదా రోమన్ రేన్స్, ఏజే స్టైల్స్, ర్యాండీ ఆర్టన్ అండ్ ఎల్ఏ నైట్ మధ్యలో. సో అందుకనే మన నిక్ ఆల్డిస్ అక్కడ మన స్మాక్ డౌన్ స్టార్టింగ్ రింగ్లో కనిపించినారు. అండ్ లైన్ బై లైన్గా మన సూపర్ స్టార్స్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు. సో ఫస్ట్ అక్కడ మన ఏజే స్టైల్స్ వచ్చినారు. సో ఏజే స్టైల్స్ రాగానే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. సో దాని తర్వాత మన ఎల్ఏ నైట్ వచ్చినారు. సో ఎల్ఏ నైట్ రింగ్లో రాగానే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. అండ్ దాని తర్వాత బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది, ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ది. అండ్ ర్యాండీ ఆర్టన్ వచ్చి రింగ్లో ఆ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. అండ్ దాని తర్వాత మన నిక్ ఆల్డిస్ మన రోమన్ రేన్స్కి ఇంట్రొడ్యూస్ చేసినారు. సో అప్పుడు ఇక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది రోమన్ రేన్స్ది, కానీ రోమన్ రేన్స్ రాలేదు. రోమన్ రేన్స్ బదులు మన పాల్ హేమన్ వచ్చినారు. అండ్ పాల్ హేమన్ వచ్చి చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్, నా పేరు పాల్ హేమన్ అండ్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ అంటే నిక్ ఆల్డిస్. అసలు నీ స్మాక్ డౌన్ షోకి నువ్వే అసలు చూడవు అనుకుంటా, ఎందుకంటే నేను అండ్ నా ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అంటే మేము ఇద్దరం ఇప్పుడే వచ్చినామని పాల్ హేమన్ చెప్పినారు. సో ఇంక కొంచెం టైం ఉంది కదా అని చెప్పినారు. అండ్ అయినా మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే, ఈరోజు మీ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేయడని మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే నిక్ ఆల్డిస్ ఏమని చెప్పినారంటే, మా స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ ఏమని చెప్పినారంటే, సరే పాల్, నో ప్రాబ్లం, అంటే రోమన్ రేన్స్ ఈ కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తాడు కదా, సో సరే నో ప్రాబ్లం, ఎందుకంటే నేను ఈ రాయల్ రంబల్లో ఫేటల్ 4-way మ్యాచ్ కాదు, నేను ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, అంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ ఎల్ఏ నైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్యలో ఒక జబర్దస్త్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ పెడతాను. అండ్ ఆ మ్యాచ్ ఫర్ వేకెంట్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ అనేమాట. అంటే మన నిక్ ఆల్డిస్ ఏమని చెప్తున్నారంటే, ఒకవేళ రోమన్ రేన్స్ ఈరోజు ఈ కాంట్రాక్ట్ సైన్ చేయకపోతే నిక్ ఆల్డిస్ అంట స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ అంట రోమన్ రేన్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఛాంపియన్షిప్ తీసుకుంటారు. అండ్ ఆ ఛాంపియన్షిప్ కోసం ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందంట రాయల్ రంబల్లో అని ఈ స్టిపులేషన్ పెట్టేసినారు నిక్ ఆల్డిస్. అప్పుడే పాల్ హేమన్ నడుచుకుంటా అంటే రింగ్ పైకి వచ్చేసినారు. అండ్ మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే, చూడు నిక్ ఆల్డిస్, నీకు తెలీదు అనుకుంటా, నేను నీకు చాలా కేర్ చేస్తాను అండ్ నువ్వు చాలా జబర్దస్త్గా పని చేస్తున్నావు. అండ్ నీ సూట్ బూట్లో నువ్వు చాలా జబర్దస్త్గా కనిపిస్తావు, నీ కస్టమ్ సూట్ బూట్. సో నాకు ఇలాంటి సూట్ బూట్ కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నీ కస్టమ్ సూట్ బూట్లో అంటే నీ లుక్లో అంటే నువ్వు ఈ స్మాక్ డౌన్ అంటే కొంచెం బాగా నడిపిస్తున్నావు కదా, సో దానివల్ల నువ్వు ఏమైనా సేల్ చేయగలవా, ఏం సేల్ చేయలేవు, అర్థమైందా, అంటే నువ్వు ఏమైనా టికెట్స్ ఏమైనా అమ్మగలవా, లేదు. సో నీకు అర్థమవుతుందా నిక్ ఆల్డిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, సో అది నువ్వు గుర్తుపెట్టుకో. అండ్ ఇంకొకటి ఏంటంటే,
రోమన్ రేన్స్ ఈ రాయల్ రంబుల్లో కంపల్సరీ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ని డిఫెండ్ చేస్తాడు. కానీ సింగిల్స్ మ్యాచ్ లో అర్థమైందా, అంటే ఫెటల్ ఫర్ మ్యాచ్ లో కాదు, సింగిల్స్ మ్యాచ్ లో రోమన్ రేన్స్ ఆ టైటిల్ డిఫెండ్ చేస్తాడు. సో ఐ డోంట్ కేర్ అని మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే మన ఎలినైట్ ఏమని చెప్పినారు అంటే, చూడు పాల్ హేమన్ నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఇంకొకసారి మాట్లాడినా ఒక మంచిగా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే రియాలిటీ ఏంటంటే అసలు నేను ఫైట్ చేయాల్సింది రోమన్ రేన్స్, అర్థమైందా. నేను ఎప్పుడూ రోమన్ రేన్స్కి పిన్ చేసి మరీ ఓడిపించేస్తుండే, బట్ ఈ రోమన్ రేన్స్ కజన్స్ వల్ల నేను అంటే రోమన్ రేన్స్ నేను పిన్ చేయలేకపోయినాను. సో అసలు నాకు దొరకాల్సిన అవకాశం నాకు దొరకాలి. అండ్ అసలు ఇది నా రీమ్యాచ్ ఉంటుండే, బట్ ఒకటిసారి ఏజే స్టైల్స్ ఈ ర్యాండీ ఆర్టన్ వచ్చేసినారు. అండ్ ఇది ఒకటిసారి ఎంకల్ నుంచి ఒకటిసారి లైన్లో ముంగడు వచ్చేసినారు, అర్థమైందా. సో ఇది కరెక్ట్ కాదు, అసలు ఇది నా మ్యాచ్, సో నేను ఫైట్ చేస్తా అని మన ఎలినైట్ చెప్పినారు. సో అప్పుడు ఏజే స్టైల్స్ ఏమని చెప్పినారంటే, ఏంది బాబు ఇది నీ మ్యాచా, నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు, అంటే నేను ఇంజూర్డ్ అయినాను, ది బ్లడ్ లైన్ నాకు అంటే నా కెరియర్ ఎండ్ చేయడానికి ట్రై చేసి నాకు ఇంజూర్డ్ చేసింది. సో అప్పుడు దీని లాభం నీకు దొరికింది, అర్థమైందా. సో ఒక టైంలో నా వల్ల నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేసినావు అని ఏజే స్టైల్స్ చెప్పినారు. సో మన ఎలినైట్ ఏమని చెప్పినారంటే, అవునా నీ అంత సీన్ లేదు, అండ్ నా ముందు నువ్వు అంటే నీ వాయిస్ కొంచెం లేపే ముందు కొంచెం ఆలోచించుకొని లేపు, అర్థమైంది. ఎందుకంటే నేనే కంపల్సరీ అంటే రోమన్ రేన్స్ పిన్ చేసి మరి నేను ఈ మ్యాచ్ గెలుస్తాను అండ్ నేను WWE ఛాంపియన్ అయిపోతాను అని ఎలినైట్ చెప్పినారు. సో అప్పుడే ఏజే స్టైల్స్ ఏమని చెప్తున్నారు అంటే, చూడు ఎలినైట్ ఇది ఓన్లీ సింగల్ అంటే ఇది రోమన్ రేన్స్ అనే మ్యాచ్ కాదు, ఇది ఒక ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్, అర్థమైందా. అంటే ఎవరికైనా పిన్ చేసినట్టు మన ఏజే స్టైల్స్ చెప్పేసినారు. అండ్ బాస్ మాట ఇలా మధ్యలో మనకు చిన్న బ్రాల్ బి చూడడానికి దొరికింది. ఎస్ గైస్ అంటే ఏజే స్టైల్స్ అటాక్ చేసినారు ఎలినైట్ పైన, అండ్ ఎలినైట్ అండ్ ఏజే స్టైల్స్ మధ్యలో మనకు చిన్న బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ వీళ్ళు ఫైట్ చేస్తారంటే స్క్రీన్ సైడ్ వెళ్ళిపోయినారు. అప్పుడు మన WWE అఫీషియల్స్ ఈ బ్రాల్కి ఆపినారు. అండ్ పాల్ హేమన్ కొంచెం మంట పెట్టేసినారు కదా, అంటే ఇలా మధ్యలో కొంచెం మంట పెట్టినారు కదా. సో అందుకని పాల్ హేమన్ రింగ్ సైడ్ అక్కడ నిలబడి నవ్వుతూ ఉంటారు రింగ్ ఏప్రిన్ పైన. సో అప్పుడే ర్యాండీ ఆర్టన్ పాల్ హేమన్ది టై పట్టుకున్నారు. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పినారంటే, చూడు పాల్ హేమన్ నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది, అంటే నువ్వు ఇక్కడ ఏం చేయని ట్రై చేస్తున్నావు, అంటే నువ్వు మా మధ్యలో పెద్ద మంట పెట్టి నేను ట్రై చేస్తున్నావు. సో నాకు చాలా క్లియర్గా నాకు అర్థమవుతుంది, కానీ అవన్నీ ఇక్కడ చల్లయ్య బాబు, అర్థమైందా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను రోమన్ రేన్స్కి కంపల్సరీ అంటే నేను మొత్తం స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్లో 3 డేంజరస్ వర్డ్స్ ఉన్నాయి. సో ఆ వర్డ్స్ నేను ఇంట్రడ్యూస్ చేపిస్తాను. అండ్ ఆ వర్డ్స్ ఏంటంటే RKO, అర్థమైందా. అంటే మన ర్యాండీ ఆర్టన్ ఏమో చెప్పినట్టే ఈ రోజు సోలో సికోవాకి కొట్టేస్తాను, ఓడిపించేస్తాను, అండ్ దాని తర్వాత నేను రోమన్ రేన్స్కి RKO ఇంట్రడ్యూస్ చేస్తానని మన ర్యాండీ ఆర్టన్ చెప్పేసి అంటే ర్యాండీ ఆర్టన్ ఒక టైప్లో వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. నిజంగా చాలా జబర్దస్త్ చాలా సాలిడ్ సెగ్మెంట్ ఉండే బాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన LW వర్సెస్ మన శాంటోస్ ఎస్కోబార్, ఎంజే గార్జా అండ్ మన హంబర్టో కార్లీ మధ్య మంచి 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడవచ్చు. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొకరుగా మన శాంటోస్ ఎస్కోబార్, హంబర్టో అండ్ మన ఏంజెల్ గార్జా. సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన టైలర్ బేట్ అండ్ మన పీట్ డన్ వర్సెస్ ది ప్రిటీ డెడ్లీ మధ్యలో. ఎస్ గైస్ అంటే ఇప్పుడు మన బుచ్ ఒక బుచ్ కాదు, ఎందుకంటే మన బుచ్ మళ్ళీ ఒకసారి ఓల్డ్ క్యారెక్టర్లు వచ్చేసినారు, మన పీట్ డన్ క్యారెక్టర్లు వచ్చేసినారు. సో ఇప్పటి నుంచి మన బుచ్ అని పిలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మన బుచ్ ఓల్డ్ క్యారెక్టర్ వచ్చేసినారు అంటే పీట్ డన్ అన్నమాట. సో ఇది నిజంగా చాలా జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండేది. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొకరుగా మన టైలర్ బేట్ అండ్ పీట్ డన్. సో నెక్స్ట్ మనకి కెవిన్ ఓవెన్స్ ది KO షో మనకి అంటే కెవిన్ ఓవెన్స్ షో మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ షో స్టార్టింగ్లో అంటే మన కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే, నేను అసలు అనుకోలేదు, అంటే నేను ఇలాంటి మనిషికి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అసలు అనుకోలేదు. అండ్ మనిషి ఇంకొకరుగా మన లోగన్ పాల్ అని మన కెవిన్ ఓవెన్స్ లోగన్ పాల్కి ఇంట్రడ్యూస్ చేసినారు. అండ్ ఈరోజు మన కెవిన్ ఓవెన్స్ షోలో హ్యాస్ ఎ గెస్ట్ వచ్చినారు మన లోగన్ పాల్. అండ్ లోగన్ పాల్ వచ్చి ఏమని చెప్పారంటే, ఇప్పుడు నేను ఈ మొత్తం షోకి నేను హైజాక్ చేసుకుని చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు అంటే మన అసలు మెయిన్ ఏంటంటే మన లోగన్ పాల్ ఏమని చెప్పినారంటే, చూడు కెవిన్ ఓవెన్స్ నేను ఈ రోజు ఒక WWE సూపర్ స్టార్ అయినా అంటే ఓన్లీ నీ వల్లనే, ఎందుకంటే ఇక్కడ స్క్రీన్లో ఒక వీడియో చూపించినారు అంటే మన అంటే 2-3 సంవత్సరాల ముందు రెసల్మేనియాలో హ్యాస్ ఎ గెస్ట్ వచ్చినారు మన లోగన్ పాల్. సో అప్పుడు మన కెవిన్ ఓవెన్స్ స్టన్నర్ ఇచ్చి పడేసినారు లోగన్ పాల్కి. సో దాని తర్వాత అదే మనసులో పెట్టుకుని అంట మన లోగన్ పాల్ రెస్లర్ అయినారంటే ఒక సూపర్ స్టార్ అయినారంటే WWE సూపర్ స్టార్లా మారిపోయినారని మన లోగన్ పాల్ చెప్పినారు. సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే, చూడు లోగన్ పాల్ అంటే నువ్వు అంటే నేను చూడు నిజం చెప్పాలంటే
అంటే నేను నా కెరియర్లో అంటే ఇది 20-25 సంవత్సరాల్లో నేను చాలా మందికి ఇచ్చి పడేసిన అనమాట. సో నేనేమనుకున్నా అంటే నువ్వు ఒక నార్మలీ అంటే రసమేలో చాలా మంది గెస్ట్ వస్తుంటారు, సో ఆ టైప్ గెస్ట్ అనుకున్నాను. సో అందుకే నేను నీకు ఇచ్చి పడేసాను. నిజం చెప్పాలంటే నేను నీకు పైన అటాక్ చేసినప్పుడు అసలు నేను పైన అటాక్ చేసాను అసలు గుర్తులేదని మన కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే WWE సూపర్ స్టార్ కావడం అంటే అంత మజాకేం కాదు, అర్థమైంది. అంటే నువ్వు ఎప్పుడు సెత్ రాలెన్స్లా, రెమి మిస్టేరియోలా, సామి జైన్లా నాలా కాలేవని చెప్పేసినారు. సో అప్పుడే లోగన్ పాల్ ఏమని చెప్పినారంటే ఏంది అంటే నేను ఎవరు తెలుసా అంటే నేను ఒక బాక్సర్ని, నేను ఒక యాక్టర్ని, నేను ఒక WWE సూపర్ స్టార్ అంటే మన లోగన్ పాల్ ఏమేమి చేసినారో లైఫ్లో మొత్తం కూడా లెక్క పెట్టినారనమాట. సో దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే చూడు లోగన్ పాల్ నువ్వు కొన్ని వారాల ముందు అంటే నువ్వు కామెడీ టేబుల్ పైన నా గురించి ఏదేదో మాట్లాడినావు. అండ్ అంతేకాదు నిజం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఒక యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్వి కదా, సో అసలు నీకు ఛాన్స్లా కాపాడాను, నువ్వు ఒక ప్రొటెక్టెడ్వి, అర్థమైందా. అండ్ నిజం చెప్పాలంటే నువ్వు ఒక జోక్వి అంటే నువ్వు ఒక జోక్ ఛాంపియన్వి, అర్థమైందా. కానీ ఈ జోక్కి నేను రాయల్ రంబుల్ నేను ఎండ్ చేస్తాను అండ్ నేను నీకు ఓడిపించేస్తాను అని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడే లోగన్ పాల్ ఏమని చెప్పినారంటే ఏంది నేను ఒక జోక్నా అండ్ నీ చేతిలో ఏముంది బాబు అంటే నువ్వు నీ చేతిలో ఏదో అంటే చేతి కాపాడి నువ్వు ఏదో పెట్టుకున్నావు అండ్ దానివల్లనే నువ్వు నన్ను నాకౌట్ చేయగలవు, అర్థమైందా అని మన లోగన్ పాల్ చెప్పినారు. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ చేతికి వెళ్ళి ఆ బ్రేస్లెట్ తీసి పడేసినారు. సో అప్పుడే లోగన్ పాల్ నాకౌట్ పంచ్ ఇచ్చి పడేసినారు మన కెవిన్ ఓవెన్స్కి. కానీ హైలైట్ ఏంటంటే మన కెవిన్ ఓవెన్స్ నాకౌటే కాదు, అప్పుడే ఇమీడియట్ నిలబడ్డారు అండ్ కెవిన్ ఓవెన్స్ నిలబడగానే మన లోగన్ పాల్ షాక్ అండ్ అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ అటాక్ చేసినారు లోగన్ పాల్ పైన అండ్ వాళ్ళు ఫైట్ చేసేసారు, రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే అంటే ఆ రింగ్ స్టెప్ సైడ్ మన లోగన్ పాల్ కెవిన్ ఓవెన్స్ చేయి పైన అటాక్ చేసినారు అనమాట. అంటే ఆ చేయికి ఆ రింగ్ స్టెప్ సైడ్ కొట్టేసినారు. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ కొంచెం ఇంజూర్డ్ కనిపించినారు అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన రోమన్ రైన్స్ చాలా కోపంలో కనిపించినారు అండ్ రోమన్ రైన్స్ ఏమని చెప్పినారు అంటే పాల్ నేను ఏమని చెప్పినాను అంటే ఫిక్స్ ఏమని చెప్పినాను, కానీ అంటే మీరేం చేస్తున్నారు అంటే ఓన్లీ పాల్ హేమన్ సింగిల్గా అక్కడ పంపించేసినారు రింగ్ సైడ్ అండ్ ఆ పాము అంటే మన పాల్ హేమన్ మెడలాగా వచ్చేసింది. అంటే మన ర్యాండీ ఆర్టన్ అంటే చాలా క్లోజ్ వచ్చేసినా కదా మన పాల్ హేమన్ టై పట్టుకున్నారు కదా, సో అదే అంటే పాము చాలా అంటే పాము మెడ వరకు వచ్చేసింది అని మన రోమన్ రైన్స్ చెప్పినారు. అండ్ రోమన్ రైన్స్ చెప్పినారు జిమ్మీ ఊసో అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు మొత్తం పిచ్చి మళ్ళీ చేస్తున్నారు అంటే ఎప్పుడు ఈట్ నో ఇట్ ఇదేనా అని మన రోమన్ రైన్స్ కోపం చేస్తుంటారు. సో అప్పుడే సోలో సికోవా ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు రోమన్ రైన్స్ కానీ నిజంగా అంటే రోమన్ వి షాక్ అనమాట. అండ్ సోలో సికోవా ఏదో రూపం చూపిస్తున్నారు స్లోలీ అండ్ సోలో సికోవా ఏమని చెప్పినారు అంటే చూడు కొన్ని వారాల ముందు నువ్వు నాకు అంటే నన్ను ఒక ట్రైబల్ హెయిర్ చెప్పినావు, సో ఇప్పుడు నేను ట్రైబల్ హెయిర్ అన్నప్పుడు ఏదో అంటే ఏదో ఉట్టిగా కాదన్నమాట, సో నేను చూపిస్తాను అండ్ ఈరోజు ఫిక్స్ అయితే చేస్తారు అది నేను చూపిస్తానని మన సోలో సికోవా చెప్పినా సోలో సికోవా అక్కడికి వెళ్ళిపోయినారు. సో రోమన్ రైన్స్ అప్పుడు కొంచెం షాక్ అనమాట అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన కటానా ఛాన్స్ అండ్ కేడెన్ కార్టర్ వర్సెస్ మన అన్హోలీ యూనియన్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ బాస్ ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఉండే అండ్ అక్కడ డ్యామేజ్ కంట్రోల్ టీం మొత్తం ఉండే అనమాట. అక్కడ మన కామెంటరీ సైడ్ మన డ్యామేజ్ కంట్రోల్ టీం మొత్తం ఉండే అండ్ బాస్ అంటే మన బెల్లి కామెంటరీ చేసింది అండ్ బాస్ అంతగా ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన కోరు కాదు మన కేడెన్ కార్టర్ అండ్ మన కటానా ఛాన్స్ అండ్ దాని తర్వాత మన ఆస్కా అండ్ మన కైరీ సేన్ అంటే అలా ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ని వాళ్ళు తీసుకొని రింగ్లో వచ్చిన కొంచెం ఎక్కిరించిన దాని తర్వాత వాళ్ళు ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ ఇచ్చేసినారు అండ్ మీకు చాలా క్లియర్ అర్థమైనా అనుకుంటా. సో మనకి ఫ్యూచర్ ఇలా మధ్యలో మేబీ అంత మంచిగా నెక్స్ట్ వీక్ మనకి ఇలా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే సో నెక్స్ట్ మనకి మన ఏజే స్టైల్స్ వర్సెస్ మన ఎల్ఏ నైట్ మధ్యలో ఎస్ గైస్ అంటే ఈరోజు స్టార్టింగ్ ఇలా మధ్యలో బ్రాల్ జరిగింది కదా, సో అందుకని మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ ఈ మ్యాచ్ బాగుండే. కానీ ఈ మ్యాచ్ మధ్యలో మన సోలో సికోవా అంటే జిమ్మీ ఊసో సింగిల్ సైడ్ వచ్చినారు అండ్ సోలో సికోవా ఆ క్రౌడ్లోకి వెళ్ళి వచ్చి అటాక్ చేసినారు అండ్ సోలో సికోవా అటాక్ చేయడం వల్ల ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అండ్ మన ఎల్ఏ నైట్ అండ్ ఏజే స్టైల్స్ పైన అటాక్ చేసిన తర్వాత మన సోలో సికోవా ఏమని చెప్పినారంటే ఇద్దరు పని అయితే అయిపోయింది ఇంకొకడే మిగిలినాడు. సో ర్యాండీ ఆర్టన్కి పిలిచినారని మాట మన సోలో సికోవా అండ్ దాని తర్వాత మనకి అంటే ర్యాండీ ఆర్టన్ వచ్చేసినారు. సో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక మంచి మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగుండే అండ్ ఈ మ్యాచ్లో అంటే మరోసారి స్క్రీన్ సైడ్ జిమ్మీ ఊసో వచ్చినారు. సో జిమ్మీ ఊసో రాగానే ఎల్ఏ నైట్ అండ్ ఏజే స్టైల్స్ వచ్చి అటాక్ చేసినారు జిమ్మీ ఊసో పైన అండ్ బాస్ అంతేగా దీని లాభం అంటే మన సోలో సికోవా లాభం లేదు అనుకున్నారు బట్ మన ర్యాండీ ఆర్టన్ ఆర్క్యూ ఇచ్చి పడేసినారు సోలో సికోవాకి అండ్ కవర్ చేసిన అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3 అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన ర్యాండీ ఆర్టన్
అండ్ బాస్ అందుకే దాని తర్వాత అంటే రింగ్లో మన ఎల్ఏ నైట్ అండ్ ఏజే స్టైల్స్ వచ్చేసినారు అండ్ మన ఎల్ఏ నైట్ అటాక్ చేసినారు ఏజే స్టైల్స్ ఫ్యాన్స్. సో అందుకనే అంటే మన ఎల్ఏ నైట్కి ఆర్క్యూ ఇచ్చేసినారు ర్యాండీ ఆర్టన్, ఏజే స్టైల్స్కి ఆర్క్యూ ఇచ్చి పడేసినారు. సో అప్పుడే ఇంకా నుంచి రోమన్ రేన్స్ వచ్చినారు అండ్ రోమన్ రేన్స్ వచ్చి ఒక సాలిడ్ సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చేసినారు ర్యాండీ ఆర్టన్కి. అండ్ ఒకటే ఒక సూపర్ మ్యాన్ పంచ్ కొట్టిన తర్వాత రోమన్ రేన్స్ నవ్వుతున్నారు, అంటే ఇంకో స్పియర్ ఇయ్యలే అనమాట, ఒకటే ఒక సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చినారు. రోమన్ రేన్స్ చాలా నవ్వినారు అండ్ ఆ కాంట్రాక్ట్ బి సైన్ చేసినారు అండ్ ఆ కాంట్రాక్ట్ సైన్ చేసి నిక్ ఆల్డిస్ కాడ పడేసినారు అనమాట ఆ కాంట్రాక్ట్కి. అండ్ స్పియర్ కొడదాం అనుకున్నారు కానీ అంతలోనే ర్యాండీ ఆర్టన్ ఆ స్పియర్కి కౌంటర్ ఇచ్చేసినారు అండ్ మన ర్యాండీ ఆర్టన్ ఆ స్పియర్కి ఆర్క్యూలో మార్చేసినారు అనమాట. సో చాలా జబర్దస్త్ మూమెంట్ ఉండే, అంటే మన రోమన్ రేన్స్ స్పియర్ కొట్టి ట్రై చేసినారు బట్ మన ర్యాండీ ఆర్టన్ ఆర్క్యూ ఇచ్చి పడేసినారు రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత కాంట్రాక్ట్ తీసుకున్నారు నిక్ ఆల్డిస్ దగ్గరికి వెళ్ళి అండ్ ఆ కాంట్రాక్ట్ ఇచ్చినారనమాట రోమన్ రేన్స్కి. సో మేబీ అంటే మరి ర్యాండీ ఆర్టన్ చూడలేదు అనుకుంటా, రోమన్ రేన్స్ సైన్ చేసింది. సో అందుకని ఆ కాంట్రాక్ట్ తీసుకొచ్చిన మరొకసారి రోమన్ రేన్స్ సైడ్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో బాస్ మీకు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ నచ్చిందా నచ్చలేదా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.